స్థూలపురం అనే ఒక ఊరిలో చాలా సంవత్సరాల నుండి పాడుబడ్డ బంగ్లా ఉంది. ఆ బంగ్లా ఊరి ఎంట్రన్స్లో ఉండడం వల్ల తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడికి రారు. రాత్రి సమయంలో ఆ బంగ్లా చాలా వెలుతురుతో ఉంటుంది. చాలా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలకు ఊరి జనం భయపడి ఇక్కడ దయ్యం ఉంది అని చెప్పేసి ఆ ఊరిని విడిచి వెళ్ళిపోతారు. ఒకరోజు భారీ వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులలో ఆ దయ్యం బాధతో ఏడుస్తూ ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇలా ఈ బంగ్లా దగ్గరే ఉంటుంది దయ్యం. 2 నెలల తర్వాత శ్రీధర్ అనే ఒక బిజినెస్ పని మీద ఆ ఊరికి దగ్గర నుండి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా తన కార్ ట్రబుల్ ఇచ్చింది. అది చూసిన దయ్యం చాలా సంతోషంతో గంతులు వేస్తూ వెళ్తుంది. శ్రీధర్ డ్రైవర్ని తిడుతూ కార్ని చూడమని చెప్తాడు. తనకి చుట్టుపక్కల ఎవరూ కనిపించరు. శ్రీధర్కి దూరంగా ఒక బాక్స్ మెరుస్తూ కనిపించడం వల్ల దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ బంగారు నగలు, బంగారు కాయిన్స్ ఉంటాయి. చాలా హ్యాపీగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నగల్ని వాళ్ళ డాటర్స్కి చూపిస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే వాళ్ళు బంగారాన్ని ధరిస్తారు. కానీ మెడ గట్టిగా బిగపట్టినట్టు ఉండి కళ్ళ నుండి రక్తం వస్తుంది. అలాగే వాళ్ళ నాన్నకు కూడా ఏమవుతుందో అర్థం కాదు వాళ్ళకి. కానీ పక్కన సోఫాలో నవ్వుతూ దయ్యం కనిపిస్తుంది. వాళ్ళు భయపడుతూ ఎవరు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను గుర్తులేనా మీకు అని చెప్పేసి అంటుంది. వాళ్ళు భయపడుతూ మొక్కుతూ ఉంటారు. కానీ దయ్యం అంటుంది కదా, మీరు ఎంత మొక్కినా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడరు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళు అలా చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా గుర్తు వస్తూ ఉంటుంది. దయ్యం వాళ్ళు చనిపోయినాక చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తుంది. అసలు ఆ దయ్యం శ్రీధర్ వాళ్ళ డాటర్స్ని ఎందుకు చంపింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్కి వెయిట్ చేయండి. Hey friends, my videos nachinatlu anipiste, please do subscribe my YouTube channel and also share my dear friends.